ఇది ఓలా S1 ఎయిర్ బ్యాటరీ 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. ఇక్కడ చూడొచ్చు, ఇది అవుట్పుట్ వోల్టేజ్ కంప్లీట్గా 0 వస్తుంది. ఈ బ్యాటరీ డెడ్ అయిపోయింది, చూడండి కంప్లీట్గా 0 అయిపోయింది. ఒకసారి మనం చెక్ చేద్దాం ప్రాబ్లం ఏముంది అనేసి. ఇప్పుడు ఇది అవుట్పుట్ వోల్టేజ్ 0 వస్తుంది, రావట్లేదు కదా, ఇది వోల్టేజ్ రావట్లేదు. ఇక్కడ మనం నార్మల్ ఓలా ఛార్జర్ పెడితే ఛార్జ్ అవ్వదు, అది దీనికి పని చేయదు. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మినిమం వోల్టేజ్ వచ్చేసి 35 వోల్ట్ ఉంది మినిమం వోల్టేజ్. మ్యాక్సిమం వోల్టేజ్ 58.8 వోల్ట్ ఉంది. ఈ 35 వోల్ట్ కంటే బ్యాటరీ వోల్టేజ్ తగ్గిపోతే బిఎంఎస్ దాన్ని అలో చేయదు అవుట్పుట్ వోల్టేజ్ ఇవ్వడానికి. సో ఆ బిఎంఎస్ అనేది మినిమం 35 వోల్ట్ దగ్గర వర్క్ చేస్తుంది, అప్ టు మ్యాక్సిమం 58.8 వోల్ట్స్ దగ్గర కట్ ఆఫ్ చేస్తుంది. సో ఇది ఇప్పుడు బ్యాటరీ వోల్టేజ్ 35 కంటే బిలో ఉందా, లేదంటే బ్యాటరీ కంప్లీట్గా డిశ్చార్జ్ అయ్యి డెడ్ అయిందా ఒకసారి చెక్ చేద్దాం. ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది 3 కిలోవాట్ బ్యాటరీ. ఇది నామినల్ ప్యాక్ కెపాసిటీ 60 AH. ఇది ప్యాక్ ఎనర్జీ చూడొచ్చు, ఇక్కడ 3 కిలోవాట్, 3.02 కిలోవాట్. IP67 అంటే ఇది డస్ట్ వాటర్ ప్రూఫ్. ఇది ఇక IP67 అంటే ఇది మోడల్ నెంబర్ వచ్చేది దీనిది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 2024 జనవరి 2024 01. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం బ్యాటరీలో వోల్టేజ్ ఉందా లేదా చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ సర్క్యూట్ వచ్చేసి బిఎంఎస్. ఇది బిఎంఎస్, ఇది వచ్చేసి క్యాన్ కేబుల్, కమ్యూనికేషన్ కేబుల్ ఛార్జర్కి ఇస్తుంది. ఛార్జర్ నుంచి తీసుకొని బిఎంఎస్కి ఇస్తుంది. సో ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్. ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్. అంటే టోటల్గా ఇది ఎండ్ పాయింట్ వచ్చేసి ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. దీంట్లో ఇది కంప్లీట్గా ఒక సైడ్ బ్యాటరీ ప్యాక్, ఒక బ్యాటరీ ప్యాక్, ఇది సెకండ్ బ్యాటరీ ప్యాక్. నెక్స్ట్ ఇది మధ్యలో వచ్చేసి 2 పాయింట్స్ని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఈ టెర్మినల్తో కనెక్ట్ చేస్తే ఈ 2 బ్యాటరీ ప్యాక్స్ సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. మనం దీన్ని డివైడ్ చేస్తే కంప్లీట్గా వేరువేరుగా ఛార్జ్ చేసుకోవచ్చు, వేరువేరుగా యూజ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, మ్యాక్సిమం వోల్టేజ్ 58.8 వోల్ట్ ఉంది. దీంట్లో హాఫ్ ఆఫ్ ది వోల్టేజ్ 29.4 వోల్ట్ అవుతుంది. సో సింగిల్ సైడ్ 29.4 ఉండాలి, ఇంకొక సైడ్ 29.4 వోల్ట్ ఉండాలి. చూద్దాం వోల్టేజ్ ఎంత ఉందో ఒకసారి. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. చూడండి ఇక్కడ 16.72 వోల్ట్ ఉంది. ఓకే, సో సింగిల్ సైడ్ వచ్చేసి 16.72 వోల్ట్ ఉంది. ఇక్కడ ఇటు సైడ్ చూద్దాం, బ్యాటరీ బ్యాంక్ 2 సైడ్ చూద్దాం ఒకసారి. కనెక్టర్స్ కొద్దిగా టైట్గా పెట్టాలి, లేదంటే లూజ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది 16.77 వోల్ట్ ఉంది. ఇది బ్యాటరీ బ్యాంక్ సైడ్ 2. సో ఇది 2 ఇక్కడ మనం సిరీస్లో కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం కంప్లీట్ వోల్టేజ్ ఎంత ఉంది ఒకసారి. ఇది ఇక్కడ కనెక్ట్ చేస్తే మనకు కంప్లీట్ వోల్టేజ్ వస్తుంది. 33.5 వోల్ట్ ఉంది. సో మనం దీన్ని మినిమం వోల్టేజ్ 35 ఉండాలి. సో 35 లేనందుకు బిఎంఎస్ అనేది షట్ డౌన్ మోడ్లో వెళ్ళిపోయింది. సో అందుకే దాని నుంచి కమ్యూనికేషన్ రావట్లేదు. మనం దీనికి ఛార్జ్ చేసి చూద్దాం. నార్మల్ ఛార్జర్తో ఇది ఛార్జ్ అవ్వదు. ఒక్కసారి బిఎంఎస్ షట్ డౌన్ అయిపోయిన తర్వాత 35 వోల్ట్ కంటే మినిమం వోల్ట్ కంటే డౌన్కి వెళ్ళిపోతే మన నార్మల్ ఛార్జర్స్ దీనికి పనిచేయదు. ఆ ఛార్జర్తో మనం ఇక్కడ ఛార్జ్ చేయలేము. దీన్ని బిఎంఎస్ డిటాచ్ చేసిన తర్వాతే మనం బ్యాటరీ ప్యాక్స్కి సింగిల్గా ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ లింక్ని తీయాల్సి ఉంటుంది. ఈ
ఈ లింక్ తీస్తే ఇండివిజువల్గా డివైడ్ అయిపోతుంది. ఈ బ్యాటరీ బ్యాంక్ ఈ బ్యాటరీ బ్యాంక్ సపరేట్గా డివైడ్ అయిపోతుంది. ఇలాగా ఈ లింక్ని తీయాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ అండ్ ఇక్కడ కనెక్ట్ చేసి ఉంటుంది. ఇక్కడ ఈ పాజిటివ్ టు నెగిటివ్, నెగిటివ్ టు పాజిటివ్ టర్మినల్కి కనెక్ట్ చేసి ఉంటుంది ఈ సిరీస్లో. సో ఇది తీసిన తర్వాత ఇది సపరేట్ బ్యాటరీ ప్యాక్ అయిపోయింది, ఇది సపరేట్ బ్యాటరీ ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు దీనికి వోల్టేజ్ బ్యాటరీ బూస్ట్ చేద్దాం. ఇది అండ్ ఇది సపరేట్గా చేద్దాం. ఇది మంచిగా టైట్గా పెట్టాలి. లూజ్ అయితే స్పార్క్స్ వచ్చి షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు 16.72 వోల్ట్ ఉంది. సో ఇప్పుడు మనకు రిక్వైర్డ్ వోల్టేజ్ 29.4 వోల్ట్ కావాలి. ఇక్కడ ఇప్పుడు బై డిఫాల్ట్ 48 వోల్ట్ ఉంది. మనం దీన్ని తగ్గిద్దాం. ట్వంటీ 29.4కి సెట్ పాయింట్ పెట్టాలి. ఇది సెట్ పాయింట్. మనం ఇది 10 ఆంపియర్తో ఛార్జ్ చేద్దాం. ఇది 10 ఆంప్స్ పెట్టుకుందాం. 10 ఆంప్స్తో ఛార్జ్ చేద్దాం. స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. చూడండి, స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వోల్టేజ్ ఇక్కడ పెరుగుతుంది. ఇక్కడ 16.7 ఉండేది, ఇప్పుడు 18.23 అయిపోయింది. ఇప్పుడు ఇది వోల్టేజ్ పెరుగుతుంది. ఇది 29.4కి రాగానే ఇది కట్ ఆఫ్ చేస్తుంది. ఇది సింగిల్ సైడ్ మాత్రమే మనం ఛార్జ్ చేస్తున్నాం, ఇటు సైడ్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే బ్యాటరీ ప్యాక్ని ఛార్జ్ చేద్దాం. ఈ లింక్ అనేది మనం రిమూవ్ చేసింది బిఎంఎస్ మీద ఇంపాక్ట్ ఉండకుండా ఉండడానికి. సో ఇప్పుడు బిఎంఎస్ మీద లోడ్ ఏమి ఉండదు. బిఎంఎస్ని మనం సైడ్ బైపాస్ చేసేసి మనం ఇన్కమింగ్లోనే బ్యాటరీ ప్యాక్ని డివైడ్ చేసి మనం ఛార్జ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి మినిట్స్ చూపిస్తుంది, టైం డ్యూరేషన్ చూపిస్తుంది. ఇక్కడ మనకి ఈ టైం డ్యూరేషన్ చూపిస్తుంది, ఎన్ని నిమిషాలు పట్టింది ఛార్జ్ అవ్వడానికి అనేసి. ఇది ఎంత ఛార్జ్ చేసింది, ఎంత ఏజ్ ఛార్జ్ చేసింది అనేది చూపిస్తుంది. చూడండి, ఇది వన్ సైడ్ బ్యాటరీ ప్యాక్ ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. 5 hours 53 minutes ఇప్పటి వరకు అయ్యింది. ఇంకా 29.32లో ఉంది. ఇంకా చూద్దాం ఇంకా ఎప్పటి వరకు ఛార్జ్ అవుతుంది. ఇంకా ఇది వన్ సైడే అయ్యింది, ఇంకొక వన్ సైడ్ చేయాలి దీని తర్వాత. ఇప్పుడు కట్ ఆఫ్ అయిపోయింది 29.06కి. 29.4 వరకు ఛార్జ్ అయ్యి 29.06 వరకు స్టేబుల్ అయ్యింది. ఇప్పుడు అంటే 58 వరకు ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బ్యాటరీ బ్యాంక్ 2 ఒకటి మనం ఛార్జ్ చేసి చూద్దాం. బ్యాటరీ ప్యాక్ 2. ఇక్కడ చూడండి, బ్యాటరీ ప్యాక్ వోల్టేజ్ వచ్చింది 15.96 వోల్ట్ ఉంది బ్యాటరీ ప్యాక్ 2లో. దీన్ని కూడా 29.4 voltsతో ఛార్జ్ చేద్దాం.
బ్యాటరీ అయినా 80% వరకు స్పీడ్గా ఛార్జ్ అవుతుంది. స్పీడ్ 80% తర్వాత స్లో ఛార్జ్ అవుతుంది. అక్కడ బ్యాటరీ అండ్ సిస్టమ్ టెంపరేచర్ కూడా హై ఉంటుంది, అందుకే ఛార్జింగ్ కూడా చాలా స్లో అవుతుంది. చూడండి ఇక్కడ సెకండ్ బ్యాటరీ ప్యాక్ ఇంకా ఛార్జ్ అవుతూనే ఉంది. ఇంకా 29.14 వరకు ఛార్జ్ అయింది. ఇప్పటి వరకు 5 hours 39 minutes ఛార్జ్ అయింది. చూడొచ్చు ఇంకా 29.4 వరకు కట్ ఆఫ్ అవుతుంది. ఆల్మోస్ట్ 2 బ్యాటరీ ప్యాక్ కలిపి 11-12 hours వరకు ఛార్జ్ అవుతూనే ఉంది. ఇది మార్నింగ్ నుంచి ఆన్లోనే ఉంది. ఒకసారి కట్ ఆఫ్ అయిన తర్వాత వోల్టేజ్ చెక్ చేద్దాం. ఇప్పుడు బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ అయింది. ఇక్కడ చూడొచ్చు మనం 29.18 దగ్గర కట్ ఆఫ్ అయింది. 6 hours 10 minutes తీసుకుంది టైం దీనికి ఛార్జ్ అవ్వడానికి. బ్యాటరీ బ్యాంక్ 2 సైడ్ 1 కూడా ఆల్మోస్ట్ అంతే తీసుకుంది. టోటల్ వచ్చేసి 12 hours పైనే పడింది. ఇప్పుడు కంప్లీట్ వోల్టేజ్ చెక్ చేద్దాం ఎంత ఉంది. ఇది బ్యాటరీ ప్యాక్ 1 29.03 volt ఉంది. నెక్స్ట్ దీన్ని ఆపేద్దాం. ఇప్పుడు ఇది బ్యాటరీ ప్యాక్ 2, ఇది 29.31 ఉంది. మనం లింక్ కనెక్ట్ చేసి చూద్దాం వోల్టేజ్ ఎంత ఉంది, కంప్లీట్ వోల్టేజ్. ఇప్పుడు BMS కూడా ఆన్ అవుతుంది, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 58 వోల్టేజ్ క్రాస్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. ఈ లింక్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది. ఈ లింక్ కొద్దిగా కూడా స్లిప్ అయ్యి పాజిటివ్ నెగిటివ్ మీద పడితే షార్ట్ అవుతుంది, బ్యాటరీ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జాగ్రత్తగా పెట్టాలి. ఇక్కడ ఫైనల్గా ఇదైతే పెట్టేసాం, నట్లు పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ ఈ టర్మినల్ లింక్, ఇంటర్కనెక్టింగ్ లింక్ కనెక్ట్ చేసేసాం ఇక్కడ. ఇప్పుడు అవుట్గోయింగ్ వోల్టేజ్ చెక్ చేద్దాం. చూడొచ్చు ఇక్కడ 58.59 volts ఉంది, అంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమంకి రీచ్ అయిపోయింది. మనకు మ్యాక్సిమం వోల్టేజ్ వచ్చేసి 58.8 volts ఇక్కడ. సో మనకి 58.6 ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఫుల్ వోల్టేజ్ మనకు వచ్చేసింది. ఇక్కడ మనం లోడ్ చెక్ చేసుకుందాం ఇంకా.